హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో లేడీస్. మరి నెక్స్ట్ ఎలాగో మనకి పొంగల్ ఫెస్టివల్ ఉంది కాబట్టి ఈ పొంగల్ కి అందరూ కూడా డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ ని పర్చేస్ చేస్తూ ఉంటారు. అది కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ కి స్పెషల్ కలెక్షన్ కావాలి అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరి అలాంటి స్పెషల్ కలెక్షన్ ఎస్పెషల్లీ రీజనబుల్ ప్రైసెస్ కి ఫ్యాన్సీ వెరైటీస్ లో చూపించడానికి మేము వచ్చేసాము కేపీహెచ్పీ కాలనీ కుకట్పల్లి రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. ఇక్కడ ఆర్కే కలెక్షన్స్ లో మనకి హోల్సేల్ ప్రైసెస్ కి మాత్రమే సారీస్ అన్ని కూడా అవైలబుల్ లో ఉంటాయి. లేట్ చేయకుండా ఫ్యాన్సీ వెరైటీస్ పై లుక్ ఇద్దాం. హాయ్ మణికంఠ గారు, మరి మా వ్యూయర్స్ అంతా వెయిట్ చేస్తుంటారు, వారి కోసం ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు? మనకు పొంగల్ వస్తుంది కదా, ఒక డిఫరెంట్ కలెక్షన్స్ ఈ వీక్ చూద్దామంటే అంటే మనకు పొంగల్ సీజన్ సంబంధించి లేటెస్ట్ కలెక్షన్స్. ఫస్ట్ వచ్చి మనం పట్టుతో స్టార్ట్ చేస్తున్నాం. మంచి ఒక మెరూన్ షేడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి, గ్రీన్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ బార్డర్ లైక్ పట్టు కమ్ ఫ్యాన్సీ లా ఉంది. అవునండి, పట్టునే వస్తుంది బట్ కొంచెం ఫ్యాన్సీ లుక్ లో మనం ఎలివేట్ చేసుకున్న సారీ అంతా. మనకు బార్డర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకు పైన ఒక వేవ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది మనకు 2 కలర్ కాంబినేషన్స్ తో ఎలివేట్ చేసుకున్నామండి. వన్ వచ్చి గ్రీన్ వన్ అయితే వచ్చి మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. అవుట్లైన్ అంతా ఒక పింక్ ఎలివేట్ చేసుకుంటూ ఒక ఫ్యాన్సీ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. టోటల్ సారీ అంతా కూడా చూసుకున్నట్లయితే మంచి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ మీద మనకు జరీ అనేది మిక్స్ చేసుకుంటూ ఫుల్ టిష్యూ జరీ లాగా మనం ఎలివేట్ చేసుకున్నాం. బట్ దీనికి వాటర్ స్టైల్ అనేది ఇంకొంచెం డిఫరెంట్ చేంజ్ చేసుకుంటూ మనం ఎలివేట్ చేసుకున్నాం. చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఇక్కడ వచ్చి కంప్లీట్ గా ఒక కంచి పట్టు బోర్డర్ స్టైల్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకుంటూ ఇక్కడ ఒక వేవ్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకుంటాం. ఇక్కడ పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ మీద జరీ యూజ్ చేస్తూ ఒక క్రీపింగ్ స్టైల్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. కొంచెం లెంతీగా బోర్డర్స్ అనేది కొంచెం ఫ్యాన్సీ లుక్ వచ్చే విధంగా ఇలా డిఫరెంట్ గా ఉంటుంది. పళ్ళు అనేది మనకు ఒక షార్ట్ పళ్ళు అనేది ఎలివేట్ చేసుకున్నామండి. ఓకే, సారీ మొత్తం హెవీ ఎంబోజింగ్ స్టైల్ లో ఉంది కాబట్టి మనకి ఇలా షార్ట్ పళ్ళు ఇచ్చారు. పళ్ళు కూడా మనకు 3 వేరియేషన్స్ అంటే మనకు ఒక పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తీసుకుంటే ఇక్కడ ఒక గోల్డ్ తీసుకుని కాళ్ళు హైలైట్ చేసుకున్నాం. బ్లౌజ్ అనేది మనం ఎంబోజింగ్ మిస్ చేస్తూ మనం ప్లెయిన్ అనేది ప్రిఫర్ చేసుకుంటూ 2 బోర్డర్స్ అనేది హైలైట్ చేసుకున్నాం. వర్కింగ్ పర్పస్ కానీ ప్యాటర్న్ సెట్టింగ్ కానీ చాలా బాగుంటుంది. అంటే మరి ఇంత బాగుంది, లైట్ వెయిట్ గా ఉంది. ఎంత ఉంటుంది కాస్ట్? ఈ సారీ కాస్ట్ ఓన్లీ 5510 రూపీస్. నైస్ వ్యూయర్స్, చూస్తున్నారు కదా 5510 రూపీస్ కి స్పెషల్ కలెక్షన్ ఆఫ్ పట్టు సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకు కంచి ఆర్గంజా సిల్క్ అండి. యా, ప్రెజెంట్ ట్రెండీ కలెక్షన్, మంచి ప్యూర్ వెరైటీ అండి. బట్ దీని డిజైన్ స్టైల్ అనేది మంచి కంచి స్టైల్లో మనం ఎలివేట్ చేస్తాం. ఓకే, కంచి ఆర్గంజా ముందు తీసుకున్నట్టయితే మంచి బోర్డర్ స్టైల్ అనేది మంచి బ్యాక్గ్రౌండ్ అంతా ఆరెంజ్ షేడ్ తీసుకున్నామండి. దీని మీద కంప్లీట్ గా మనకు 2 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. అంటే గోల్డ్ అండ్ మనకు ఒక పింక్ కలర్ కాంబినేషన్స్. బార్డర్ మాత్రం ఇంకొంచెం థిక్ గా బోర్డర్ గా బ్రాడ్ గా ఎలివేట్ చేసుకున్నాం. శారీ అంతా కూడా చూసుకున్నట్లయితే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్, లైట్ గ్రీన్, మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కాంట్రాస్ట్ గా ఇవ్వడం వల్ల శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఎలివేట్ గా ఉంటుంది. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మంచి బనారస్ టైప్ ఆఫ్ బుట్టి స్టైల్స్ అనేది చూడొచ్చు. అది కూడా ఒక సర్కిల్ టైప్ తీసుకొని దాంతో కూడా ఒక డిఫరెంట్ ఎంబోజింగ్ స్టైల్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. ప్యూర్ సారీ కూడా మనకి ఈ కాంబినేషన్ హైలైట్ గా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ కలర్. బోర్డర్ మనం పై బోర్డర్ ఎలా చూసామో కింద బోర్డర్ స్టైల్ కూడా అంతే బ్రాడ్నెస్ గా అంతే హెవీగా తీసుకుంటూ మనం ఎలివేట్ చేసుకున్నాం. మనకు పళ్ళు అనేది కూడా జస్ట్ ఒక షార్ట్ పళ్ళు అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఒక టిష్యూ లైన్స్ తీసుకుంటూ మనం పళ్ళు అనేది హైలైట్ అయింది. దీనికి బ్లౌజ్ తీసుకున్నట్లయితే కంప్లీట్ గా మనం ప్లెయిన్ బ్లౌజ్ ప్రిఫర్ చేస్తాం. ఏంటంటే మనం వర్కింగ్ పర్పస్ యూజ్ అయ్యేటట్టు లేదంటే జస్ట్ ప్యాటర్న్ సెట్టింగ్ యూజ్ అయ్యేటట్టు హైలైట్ గా ఉంటుంది. మనకు 2 సైడ్స్ బోర్డర్స్ ప్రిఫర్ చేసుకున్నాం. ఓకే, సో సారీ మొత్తం లైట్ వెయిట్ గా కలర్ఫుల్ గా మనకి కంచి ఆర్గన్జా. మనకు దీంతో కలర్ కాంబినేషన్స్ ఓన్లీ 2 కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, మనకి దీని కాస్ట్ ఓన్లీ 4050 రూపీస్. కంచి ఆర్గన్జా చాలా లైట్ వెయిట్ గా ఉంది. న్యూ వెరైటీ, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా యూస్ చేస్తున్నారు. 4050 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకు ప్యూర్ షిఫాన్ జార్జెట్ మెటీరియల్ అండి, విత్ డై మోడల్ లో చూస్తున్నాము. మనకు ఒక డిజైన్ కాన్సెప్ట్. ఇది కూడా ఏంటంటే మోడల్ అనేది చాలా వెరైటీగా తీసుకున్నాం. ఇక్కడ మనకు 2 షేడ్స్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఒక పింకిష్ షేడ్ కి మనకు ఒక మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్స్ తీసుకుంటూ హైలైట్ గా ఉంటుంది. దీనికి బోర్డర్ స్టైల్ తీసుకున్నట్టయితే మంచి క్రీపింగ్ స్టైల్ అంతా మంచి జరీ స్టైల్ మిక్స్ చేసుకుంటూ ఒక ఫ్యాన్సీ బోర్డర్ అనేది మనం ఎలివేట్ చేసుకున్నాం. సూట్ సారీ కూడా మనకు ఆ స్టైల్లో ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టు ఒక లీఫ్ టైప్ ఆఫ్ బుట్టి స్టైల్ తీసుకున్నాం. క్రీపింగ్ స్టైల్ అంతా కూడా మనం కింద ఎలివేట్ చేసుకున్నాం. అంటే ఇలా వస్తుంది అన్నమాట. మళ్ళీ కింద వచ్చేసి మనకి డిఫరెంట్ క్రీపింగ్ వర్క్ కానీ ఒక మ్యాంగో టైప్ ఆఫ్ డిజైన్ అనేది కానీ ఎలివేట్ చేసుకుంటూ మనకు ఒక షేడెడ్ లోనే మనకు హైలైట్ గా ఉంటుంది. ప్యూర్ ఐటమ్స్ అనగానే మనకి ఆర్కే కలెక్షన్స్ లో డిఫరెంట్ చూస్తూ ఉంటాం. ఎవ్రీ వీక్ పళ్ళు అనేది కూడా మనకు ఒక బంచెస్ తీసుకున్నామండి. హెవీ బంచెస్ తీసుకుంటూ హైలైట్ చేసుకున్నాం అన్నమాట. ఒక పాట్ స్టైల్ డిజైన్ మనకి ఇచ్చారు కల్షం స్టైల్ లో. ఇది మనకు బ్లౌజ్ మాత్రం కంప్లీట్ గా బెనారస్ టైప్ ఆఫ్ బ్లౌజ్ తీసుకున్నాం. రెగ్యులర్ గా మనం ప్లెయిన్ చూస్తూ ఉంటాము, బట్ బ్యూటిఫుల్ బ్లౌజ్. ఏంటంటే దీంతో కూడా ఎంబోజింగ్ స్టైల్ అనేది మిస్ చేసుకుంటా మనం హైలైట్ గా తీసుకున్నామండి. అంటే ఒక లీఫ్ టైప్ స్టైల్లో మనకు బుటీ అనేది ఎలివేట్ చేసుకున్నాం.
ఇలా మనకు బ్లౌజ్ కూడా డిజైనర్ కాన్సెప్ట్ లో వస్తుంది. ఎంత ఉంటుంది సారీ దీని కాస్ట్ ఓన్లీ 5850 రూపీస్. yes ప్యూర్ ఐటమ్ సారీ అండి, చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇలాంటి ప్యూర్ ఐటమ్స్ లో ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. 5850 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మంచి కోటా సిల్క్ అండి. బట్ ఇప్పుడు ఏంటంటే కోటా సిల్క్స్ లో కూడా మాకు డైన్ షేడ్స్ లో కానీ కంచిపట్టు స్టైల్స్ కూడా మనం ఎలివేట్ చేసుకుంటూ వస్తున్నాం. కోటాలో కూడా చాలా డిఫరెంట్ గా తీసుకున్నామండి. కాన్సెప్ట్ వైస్ తీసుకున్నట్లయితే ఇక్కడ తీసుకున్నట్లయితే కంప్లీట్ గా మనకి ఏంటంటే ఒక యాంటిక్ షేడ్ థ్రెడింగ్ వర్క్ అనేది ప్రిఫర్ చేసుకున్నాం. దీంతో కూడా ఏంటంటే సిల్వర్ జరీ మిక్స్ చేయడం వల్ల కొంచెం షైనింగ్ వస్తూ మనకు ఆ థ్రెడ్డింగ్ జరీ మిక్స్ అవడం వల్ల ఒక బోర్డర్ స్టైల్ అనేది ఒక యాంటిక్ షేడ్ లాగా మనకి ఎలివేట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్, మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద సిల్వర్ జరీ యూజ్ చేస్తూ మనకు ఒక బుటీ అనేది హైలైట్ చేసుకున్నాం. చాలా దగ్గర ఇది మెటీరియల్ వచ్చి మంచి లైట్ వెయిట్ కోటా సిల్క్. బట్ దీనికి హైలైట్ చేసిందంతా మనకు బోర్డర్ స్టైల్ అండి. మంచి ఇదంతా రెగ్యులర్ గా మనం కంచిపట్టు బార్డర్ లోనే మనకు కంచిపట్టు సారీస్ లోనే ఈ బోర్డర్ స్టైల్ అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. అలాంటి బోర్డర్ స్టైల్ ని మనం కంప్లీట్ గా కోటాలోనే ఎలివేట్ చేసుకున్నాం. ముగ్గు డిజైన్ అలా చెక్స్ లో ఫిల్అప్ చేసుకున్నాం అనమాట. అది కూడా మనకు కంప్లీట్ గా సిల్వర్ షేడ్ లో మనకి ఎలివేట్ అవుతుంది కాబట్టి ఈ డార్క్ కలర్ కి ఈ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా హైలైట్ గా ఉంటుంది. ఇక్కడ ఒక బార్డర్ స్టైల్ అనేది కూడా కడ్డీ బార్డర్ లా ఎలివేట్ చేసుకున్నాం. పళ్ళు అనేది షార్ట్ పళ్ళు ఎలివేట్ చేసుకున్నాం. టిష్యూ పళ్ళు అటు ఇటు మెజంతా పింక్ గోల్డెన్ లైన్స్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ అనేది కూడా మనం హైలైట్ చేసుకున్నాం. అంటే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. రన్నింగ్ బ్లౌజ్ అనేది తీసుకున్నాం. అంటే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ గా మనకి ఎలివేట్ అవుతూ ఉంటుంది. బోర్డర్స్ హ్యాండ్స్ కి యూస్ చేయడానికి బాగుంటుంది అన్నమాట. ఎంత ఉంటుంది కాస్ట్? మరి కాస్ట్ ఓన్లీ 4410 రూపీస్ అండి. ఓకే. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఆర్కే కలెక్షన్స్ లో మనం ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ ట్రెండీ కలెక్షన్స్ అలాగే ట్రెడిషనల్ కలెక్షన్స్ పట్టు కలెక్షన్స్ చూస్తూ ఉన్నాము. ఎలాంటి కలెక్షన్ కావాలి అనుకున్న రెగ్యులర్ వేర్, పెట్టుబడులకి సంబంధించిన కలెక్షన్స్, అలాగే పెళ్లిలకు కావాల్సిన కలెక్షన్స్, అలాగే ఫ్యాన్సీ వెరైటీస్, అలాగే మీరు ఇంట్లో శారీస్ ని సేల్ చేసుకోవాలి అనుకుంటే హోల్సేల్ ప్రైజెస్ కి కూడా అలాంటి కలెక్షన్స్ అన్ని కూడా మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ లో ఉంటాయి. కాబట్టి విజిట్ చేయండి కేపీహెచ్పి కాలనీ, కుకట్పల్లి రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ ని. అలాగే ఆర్కే కలెక్షన్స్ వారికి ఆర్కే సెలక్షన్ అనే మరో బ్రాంచ్ కూడా ఉంది. అడ్రస్ వచ్చేసి కేపీహెచ్పి కాలనీ, కుకట్పల్లి మెయిన్ రోడ్ లో ఈ బ్రాంచ్ ఉంటుంది. అన్ని షాప్స్ లో కూడా మనకి వెరైటీస్ అనేవి లేటెస్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్. వెరైటీ ఇప్పుడు వరకు మనం ప్యూర్ ఐటమ్స్ లో కొన్ని డిఫరెంట్ మోడల్స్ చూసాము. ఇప్పుడు కొంచెం ఫ్యాన్సీ వెరైటీస్ అండి. లో కాస్ట్ లో మనకు కొంచెం హై గ్రాండ్ గా లుక్ వచ్చే విధంగా కొంచెం డిజైన్ కొంచెం ఫ్యాన్సీ వెరైటీస్ చూద్దాం. కొంచెం స్టిఫ్ క్లాత్ లో. నెక్స్ట్ ఫస్ట్ సారీ వచ్చి కంప్లీట్ గా మనకు ఒక ఆర్గంజా సిల్క్ తీసుకున్నామండి. మంచి ఒక రాయల్ బ్లూ మిక్స్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. దీనికి షోల్డర్ బార్డర్ అనేది మంచి గోల్డర్ బార్డర్ తీసుకున్నాం. మిడిల్ అంతా ఒక స్టార్ టైప్ ఆఫ్ బుటీ స్టైల్ అనేది మంచి డిఫరెంట్ గా ఒక ఫ్లవర్ బుటీ అనేది లాగా ఎలివేట్ చేసుకుని స్కై బ్లూ గ్లాస్ స్టోన్ కూడా పేస్ట్ చేసుకొని ఇట్లా త్రోడ్ సారీ కూడా హైలైట్ చేసుకున్నాం. బట్ దీనికి హైలైట్ చేసింది కింద బోర్డర్ స్టైల్. చాలా కంప్లీట్ గా జరీ స్టైల్ అనేది బోర్డరింగ్ తీసుకున్నామండి. దాని మీద పైతాని స్టైల్ లుక్ వచ్చే విధంగా మంచి ఒక పికాక్ డిజైన్ అయితే హైలైట్ చేసుకున్నాం. దాని మీద కూడా మనకు గ్లాస్ స్టోన్ అనేది తీసుకుంటూ మనం హైలైట్ చేసుకున్నాం. అంటే అవుట్ లైన్ అంతా కూడా మనకు థ్రెడ్ గోల్డ్ జరీ ఇవ్వడం వల్ల మనకు పికాక్ అనేది చాలా డిఫరెంట్ గా ఎలివేట్ అవుతుంది. yes బయట ఒరిజినల్ పికాక్ ఇలాంటి ఆ కలర్ కాంబినేషన్స్ యూస్ చేశారు. మనకి ఇలాగా మనకు బోర్డర్ స్టైల్ అంతా ఇలా హైలైట్ గా ఉంటుంది. మనం ఈ కాంబినేషన్ అనేది మనకు ఫ్రంట్ వస్తుంది. మనకు ఫ్రిల్స్ కాంబినేషన్ లో బుటీస్ అనేది అక్కడక్కడ ఎలివేట్ అవుతూ హైలైట్. ఓకే, ఫ్రిల్స్ లో ఓన్లీ నీ పార్ట్ వరకు మాత్రమే బుటీస్ కంటిన్యూ చేశారు. పళ్ళు అంతా కూడా ఉంటుంది. టాజిల్స్ కూడా ఇచ్చారు. పళ్ళు అనేది ఇది మనకు కొంచెం ఫ్యాన్సీ వెరైటీస్ కాబట్టి పళ్ళు అనేది వేరియేషన్ చూపుని కొంచెం టాజిల్స్ అనేది హైలైట్ చేసుకున్నాం. దీనికి బ్లౌజ్ అనేది మనం బుటీస్ మిస్ చేస్తూ మనం ప్లెయిన్ బ్లౌజ్ అనేది ప్రిఫర్ చేసామండి. 2 బోర్డర్స్ అనేది హైలైట్ గా ఉంటుంది. ఎంత ఉంటుంది కాస్ట్? ఈ సారీ కాస్ట్ ఓన్లీ 830 రూపీస్. ఓ మై గాడ్, yes చూస్తున్నా కదా, స్పెషల్ కలెక్షన్ ఆఫ్ మనకి సారీ వచ్చేసి. సారీ ఇంత గ్రాండ్ గా ఉంది, రిచ్ గా ఉంది, కలర్ఫుల్ గా ఉంది, బ్రైట్ గా ఉంది. సారీ కాస్ట్ వచ్చేసి 830 రూపీస్ ఓన్లీ. ఇలాంటి సారీస్ ఇలాంటి ప్రైస్ కి ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఒక ఫ్యాన్సీ స్టైల్ అండి. ఫ్యాన్సీ వెరైటీ మంచి ఒక చీకో కలర్ కాంబినేషన్ కి ఆరెంజ్ మిక్స్ చేస్తూ హైలైట్ చేసి, బట్ మనకు షోల్డర్ బార్డర్ ఉంది జస్ట్ ఒక గోట్ వర్క్ స్టైల్లో మనం ఎలివేట్ చేసుకున్నామండి. మంచి ఒక లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్. ఇంత ప్లెయిన్ ఉంటుంది. బట్ దీనికి స్పెషల్ మనకు బోర్డర్ కాంబినేషన్స్ 2 వేరియేషన్స్ తీసుకున్నామండి. ఇక్కడ తీసుకున్నట్లయితే ఒక ట్రైబల్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది మనం ఎలివేట్ చేసుకున్నాం. దట్టు ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ చేతిలో పట్టుకొని ఒక పర్సన్ ని కలర్ఫుల్ గా డిజైన్ చేశారు. కలర్ఫుల్ అంటే లెమన్ ఎల్లో, ఆరెంజ్ అండ్ మనకు బ్లాక్ అండ్ గోల్డ్ సిల్వర్ షేడ్స్. ఈ కలర్ కాంబినేషన్స్ తీసుకొని మనం ఇది హైలైట్ చేసుకున్నాం. బట్ ఇంత హెవీనెస్ మన కింద బోర్డర్ స్టైల్ ఇంకొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం. చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా. ఎంత కాంట్రాస్ట్ అంటే ఆరెంజ్ కి ఈ క్రీమ్ షేడ్ అనేది చాలా ప్లెజెంట్ గా కనిపిస్తూ మనకి ఎలివేట్ అవుతుంది. దీని మీద మనకు క్రీపరింగ్ సెల్ఫ్ థ్రెడింగ్ వర్క్ తీసుకుంటూ మనం హైలైట్ చేసామండి. ఎండింగ్ వచ్చేసరికి కూడా గోట్ వర్క్ అనేది కంటిన్యూ గా ఉంటుంది. ఇలా మనకు దీనికి బ్లౌజ్ మాత్రం మనం కాంట్రాస్ట్ వచ్చే విధంగా ఎలివేట్ చేసుకున్నాం.
మంచి మనకు ఆరెంజ్ మిక్స్ తీసుకున్నామండి అంటే బట్ ఇది కాటన్ మిక్స్ లో మనం ఎలివేట్ చేసుకుంటూ హైలైట్ గా వస్తుంది. చాలా స్పెషల్ గా ఉంది, ఫ్యాన్సీ వెరైటీ, కోటా వెరైటీ, బార్డర్ ని హైలైట్ చేశారు. ఎంత ఉంటుంది ఈ కాస్ట్? సారీ మనకు ప్యూర్ కోటా కంప్లీట్ 1880 రూపీస్ ఉంటుందండి. ప్యూర్ కోటా. అవునండి. దీనికి కలర్ కాంబినేషన్స్ ఏంటంటే మనకి ఈ క్రీమ్ కలర్ కాంబినేషన్ అనేది సేమ్ ఉంటుంది. ఈ బోర్డర్ కాంబినేషన్స్ ఈ ట్రైబల్ డిజైన్స్ అనేది మారుతూ కలర్స్ అనేది వేరియేషన్స్ ఉంటుంది. ఎస్, ప్యూర్ కోటా సారీ చూస్తున్నాము, కలర్ఫుల్ గా ఉంది. 1880 రూపీస్ ఈ సారీ కాస్ట్. ఈ సారీలో కలర్స్, డిజైన్స్ అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ మంచి చందేరి మిక్స్ లోనే మనకు థ్రెడింగ్ వర్క్ తీసుకున్న హైలైట్ సారీ అండి. మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. దీనికి బోర్డర్ కాంబినేషన్ అనేది మంచి ఒక బ్రౌనిష్ థ్రెడింగ్ వర్క్ తీసుకుంటూ లైట్ బ్రౌన్ షేడ్ సారీ అంతా మనకు ఒక పోల్కా డాట్స్ తోనే మనకు కొంచెం హెవీగా ఉండే డాట్ స్టైల్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. అది కూడా మనకు ఒక చీకో కలర్ బ్రౌన్ లైట్ బ్రౌన్ మిక్స్ చేస్తూ మనం ఎలివేట్ చేసుకున్నాం అండి. టోటల్ సారీ కూడా మనకి ఇలాగే హైలైట్ గా ఉంటుంది. బట్ దీనికి ఇంకొంచెం బోర్డర్ స్టైల్ అనేది ఇంకొంచెం డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ హైలైట్ చేసుకున్నాం. ఒక మ్యాంగో డిజైన్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఒక మనకి ఇట్లా బార్డర్ స్టైల్ అంతా ఇలాగే కంటిన్యూగా ఉంటుంది. కింద కూడా మనకు బ్రౌన్ బార్డర్ అనేది హైలైట్ వస్తుంది అన్నమాట. దీనికి పళ్ళు అనేది కూడా మనకి ఇలా తీసుకున్నాం. మ్యాంగో స్టైల్స్ నే మనం ఎలివేట్ చేసుకున్నామండి. దీనికి బ్లౌజ్ అనేది మాత్రం ప్లెయిన్ ఇస్తూ మనం హైలైట్ గా ఉంటుంది. సో చందేరి ఫ్యాబ్రిక్ లో పోల్కా డాట్స్ మనకి ఇచ్చేసి థ్రెడ్ వీవింగ్ కంప్లీట్ గా లైట్ వెయిట్ థ్రెడ్ వీవింగ్ అంటే చాలా డీసెంట్ లుక్, ప్లెజెంట్ గా అనిపిస్తుంది సారీ. ఆఫీస్ వేర్ పర్పస్ కానీ మనకు చిన్న పార్టీస్ వేర్ కానీ బాగుంటుంది. ఎంత ఉంటుంది కాస్ట్? ఓన్లీ 1270 రూపీస్. 1270 రూపీస్ ఈ సారీ కాస్ట్. నెక్స్ట్ సారీస్ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకు సిల్క్ కోటాలోనే మనకు ఒక ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఇది కంప్లీట్ గా ఒక మనకి ఇది కూడా చాలా డిఫరెంట్ మోడల్ వస్తుంది. మనకు బోర్డర్ స్టైల్ అనేది మంచి ఆరెంజ్ షేడ్ తీసుకున్నామండి. బట్ ఇది కాంబినేషన్ కంప్లీట్ గా సాటిన్ స్టైల్ తీసుకోవడం వల్ల షైనింగ్ వస్తూ హైలైట్ గా ఉంటుంది. ఇది వచ్చి మనకు ఒక డార్క్ షేడ్ ఆరెంజ్, ఒక లైట్ షేడ్ ఆరెంజ్, ఇక్కడ ఒక గోల్డ్ జరీ లైన్ అనేది హైలైట్ చేసుకున్నాం. త్రోట్ శారీ కూడా మనకు మంచి ప్రింటెడ్ స్టైల్ చూడొచ్చు. బట్ ఏంటంటే మనకి ఇది శారీలోనే మింగింగ్ అవుతూ ఒక ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఇక్కత్ స్టైల్ దీనికి కింద బార్డర్ స్టైల్ కూడా అంతే బ్రాడ్నెస్ తీసుకుంటూ హెవీగా తీసుకున్నాం అన్నమాట కాంబినేషన్. ఇలా త్రోట్ శారీ కూడా ఇలాగే హైలైట్ గా ఉంటుంది. రెగ్యులర్ వేర్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది. పళ్ళు అనేది 1 మీటర్ పళ్ళు తీసుకున్నాం. ఇక్కడ కూడా మనకు హ్యాష్ అండ్ కాంబినేషన్స్ తో మనకు గ్రే తో హైలైట్ చేసుకున్నాం. మనకు బ్లౌజ్ అనేది మాత్రం కంప్లీట్ గా ఒక డిజైనర్ కాన్సెప్ట్ అనేది లైట్ ఆరెంజ్, థిక్ ఆరెంజ్ లైన్స్ అనేవి ఇచ్చారు. మనకు ఒక బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ లుక్ లో మనకు బోర్డర్ కాంబినేషన్ లుక్ లో హైలైట్ చేసుకున్నాం. దీంతో కలర్ కాంబినేషన్స్ అనేవి 4 కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ గా వస్తుంది. 840 రూపీస్ ఓన్లీ అండి. నైస్ వ్యూయర్స్, చూస్తున్నారు కదా ఫ్యాన్సీ వెరైటీ. ఫెస్టివల్ కి రీజనబుల్ ప్రైస్ లో ఇలాంటి స్పెషల్ కలెక్షన్స్ కూడా అందరూ చూస్ చేసుకుంటుంటారు. మరి సారీ కాస్ట్ వచ్చేసి 840 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. ఇది కంప్లీట్ గా మనకు ఒక ప్రింటెడ్ ఆర్గంజా స్టైల్ అండి. ఇది ప్రింటెడ్ ఆర్గంజా మనకి దీనికి స్పెషల్ అంటే మనకు టిష్యూ బోర్డర్ స్టైల్. ఇందుకు షోల్డర్ బోర్డర్ అనేది కంప్లీట్ గా ఒక కడ్డీ బోర్డర్ స్టైల్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద మనకు డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్ స్టైల్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అండి. ఒక నిలువు బంచెస్ లాగా తీసుకున్నాం. బట్ దీనికి స్పెషల్ మనకు బోర్డర్ స్టైల్ చాలా డిఫరెంట్. స్కర్ట్ బోర్డర్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. మంచి టిష్యూ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకున్నామండి. దీంతో కూడా మల్టీ కలర్స్ అంటే మనకు పింక్ అండ్ పర్పుల్, ఆరెంజ్, మెరూన్, రెడ్ ఇలా తీసుకుంటూ మనకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకు క్రీమ్ షేడ్ ఉంటుంది. దీని మీద మనకు ఒక ఈ స్టైల్ ప్రింటెడ్ స్టైల్ అనేది జరీలు తీసుకుంటూ హైలైట్ చేసుకున్నాం అన్నమాట. కింద బోర్డర్ అనేది కూడా ఇంకొంచెం కడ్డీ బోర్డర్ తీసుకుంటూ కాంట్రాస్ట్ వచ్చే విధంగా మనకి గ్రీన్ బోర్డర్ అనేది ఎలివేట్ అవుతుంది. దీనికి పళ్ళు అనేది షార్ట్ పళ్ళు తీసుకున్నామండి. బట్ ఏంటంటే ఒక డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్స్ తీసుకుంటూ మనం ఎలివేట్ చేసుకున్నాం. పళ్ళు అనే బ్లౌజ్ అనేది ప్లెయిన్ తీసుకున్నామండి. బట్ బోర్డర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా వస్తుంది. హ్యాండ్స్ కి యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. టిష్యూ పళ్ళు, టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అన్నమాట. నైస్. ఓవరాల్ గా సారీ ఆర్గన్స్ లో ప్రింటింగ్ స్టైల్ మారుతూ న్యూ వెరైటీ మనకి. ఎంత ఉంటుంది కాస్ట్? సారీ కాస్ట్ ఓన్లీ 1030 రూపీస్ అండి. యా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, చాలా చాలా స్పెషల్ కలెక్షన్స్ అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫ్యాన్సీ వెరైటీస్ లో మనకి ట్రెడిషనల్ గా ట్రెండీ ఆర్ ఫ్యాన్సీ వెరైటీస్ లో చాలా రీజనబుల్ ప్రైజెస్ కి మనకి ఈ వెరైటీస్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1030 రూపీస్ ఓన్లీ. వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి ప్యూర్ టస్సర్ సిల్క్ అండి. ఇది టస్సర్ సిల్క్ మీద మనకి కంప్లీట్ గా డిజిటల్ ప్రింట్ అనేది హైలైట్ చేసుకునే సారీ. మంచి ఒక టర్మరిక్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. సారీ కూడా తీసుకున్నట్లయితే ఎల్లో షేడ్ ఉంటుంది. అక్కడక్కడ మనకు ఒక బ్రౌన్ షేడ్, మనకు డిజిటల్ ప్రింట్ అనేది సెల్ఫింగ్ ఎంబోజింగ్ స్టైల్ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. కంప్లీట్ గా సెల్ఫ్ లో ప్రింటింగ్ వచ్చి మనకి ఇక్కడ ఒక పర్సన్ స్టైల్స్ అనేది కూడా ఎలివేట్ అవుతుంది హైలైట్ గా. మనకు డిజైనర్ కాన్సెప్ట్. బట్ దీనికి కొంచెం బోర్డర్ స్టైల్ అనేది ఇంకొంచెం డిఫరెంట్ గా మనం ఎలివేట్ చేసుకున్నాం. ఒక బ్రైట్ కలర్స్ తీసుకొని ఎలిఫెంట్ అనేది డిజైన్ చేసుకున్నాం.
దాంతో కూడా మనకు ఒక డిజిటల్ ప్రింట్స్ అనేది కూడా ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఎలిఫెంట్స్, పర్సన్స్, చాలా డిఫరెంట్ గా మనం కాన్సెప్ట్ వైస్ తీసుకున్నామండి. ఓకే, మనకి పళ్ళు అనేది మాత్రం దీనికి హైలైట్ చేసుకున్నాం. వావ్, బ్యూటిఫుల్ పళ్ళు, ఒక పెద్ద ఎలిఫెంట్ ఇచ్చేసి మనకి ఎలిఫెంట్ కింద పర్సన్స్, ఒక బ్రైడల్ లుక్ వచ్చేటట్టు ఇచ్చారనమాట. చాలా డిఫరెంట్ గా మనకి ఏంటంటే పర్సన్స్ కానీ అక్కడ ఒక సీనరీ డిజైన్స్ కానీ మనకి ఇలా ఎలివేట్ చేసుకుంటూ మనకు ఒక ఎలిఫెంట్ పొజిషన్స్ అనేది పళ్ళు ఎండింగ్ వచ్చే విధంగా ఇలా హైలైట్ చేసుకున్నాం. సింగిల్ స్టెప్ వేస్తే ఇంకా కలర్ఫుల్ గా ఉంటుంది. దీనికి మనం బ్లౌజ్ అనేది కంప్లీట్ గా ప్రింటెడ్ స్టైల్ బ్లౌజ్ అనేది తీసుకున్నాం. ఓకే, అది కూడా సెల్ఫ్ ప్రింటింగ్ ఇస్తుంది అనమాట. మనకి ఇలా కలర్ కాంబినేషన్స్ కూడా 2 కలర్ కాంబినేషన్స్ తో హైలైట్ గా ఉంటుంది. బట్ స్పెషల్ కలెక్షన్ ఆఫ్ తస్స సిల్క్ మీద డిజిటల్ ప్రింట్ వచ్చింది. బ్యూటిఫుల్ కలెక్షన్. కాస్ట్ ఓన్లీ 1780 రూపీస్ అండి. చూస్తున్నారు కదండి, శారీ ఇంత స్పెషల్ గా ఉంది. ఈ శారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ లో ఉంది. మరి శారీ కాస్ట్ చూస్తే కనుక ఓన్లీ 1780 రూపీస్ ఓన్లీ. ఇలాంటి రీజనబుల్ ప్రైస్ కి ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ మనకి ఫ్యాన్సీలో ఉంటాయి. అలాగే పట్టు, డిజైనర్ శారీస్, రెగ్యులర్ వేర్ శారీస్, పెట్టుబడులకి కావాల్సిన కలెక్షన్స్ అన్ని కూడా మనకి ఆర్కే కలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైజెస్ కి మాత్రమే అవైలబుల్ లో ఉంటాయి. కాబట్టి విజిట్ చేయండి కేపీహెచ్పీ కాలనీ, కూకట్పల్లి, రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కే కలెక్షన్. ప్రింటెడ్ కోటా స్టైల్ అండి, బట్ విత్ ఫ్యాన్సీ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసుకున్న సారీ ఇది. కోటా స్టైల్లోనే మనకు ఒక డిఫరెన్స్ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక డార్క్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. అవుట్లైన్ అంతా కూడా ఒక టెంపుల్ స్టైల్ తీసుకుంటూ మనకు బోర్డర్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి శారీ అంతా క్రీమ్ కలర్ కాంబినేషన్, మంచి చీకొక క్రీమ్ కలర్ కాంబినేషన్ మీద మనకు ఒక ప్రింటింగ్ స్టైల్ అనేది డిఫరెంట్ గా వస్తుంది. ఒక డైమండ్ షేప్స్ కానీ ఇక్కడ ఒక బాక్స్ స్టైల్ ప్రింటెడ్ స్టైల్స్ కానీ ఇలా తీసుకుంటూ మనం హైలైట్ చేసుకున్నామండి. థ్రూఅవుట్ శారీ కూడా మనకి ఇలాగే ఉంటుంది. బట్ దీనికి ఇంకా ఫ్యాన్సీ బోర్డర్స్ అనేది ఇంకా డిఫరెంట్ గా ఎలివేట్ చేస్తున్నాం. ఇలా కొంచెం బ్రాడ్ గా తీసుకున్నామండి. కింద స్కై బ్లూ కలర్ కాంబినేషన్స్ మనకు ఒక లైన్స్ కూడా మనకు సెల్ఫ్ ఎంబోజింగ్ గా వస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఒక కంప్యూటర్ వర్క్ లో మనకు ఒక జరీ స్టైల్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. సో మిడిల్ పార్ట్ అంతా మనకి ఫ్యాన్సీగా ఉంది, కింద బోర్డర్ ట్రెడిషనల్ గా ఇలాగా కొంచెం ఫ్యాన్సీ లుక్ లో హైలైట్ గా ఉంది. మనకు దీనికి పళ్ళు తీసుకున్నైతే ఒక షార్ట్ పళ్ళు తీసుకున్నామండి. దానికి కూడా మళ్ళీ లైన్స్ తీసుకుంటూ బ్లౌజ్ అనేది దీనికి ప్లెయిన్ ప్రిఫర్ చేసాం. కొంచెం మనకు కాటన్ మిక్స్ లో తీసుకుంటూ హైలైట్ గా ఉంటుంది అన్నమాట. నైస్. అంటే ప్రింటింగ్ స్టైల్లో కొంచెం కాటన్ టైప్ లో కావాలి అనుకుంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు. కాస్ట్ ఎంత ఉంటుంది? 1320 రూపీస్ ఓన్లీ. నైస్. 1320 రూపీస్ ఓన్లీ ఈ సారీ కాస్ట్. నెక్స్ట్ సారీ చూద్దాం. షిబోరీలోనే మనకు ఫ్యాన్సీ స్టైల్ అండి. రెగ్యులర్ గా మనం జార్జెస్ లో గానీ షిఫాన్స్ లో చూస్తుంటాం. మనకు స్టిఫ్ మెటీరియల్ లో కూడా మనకు షిబోరీ కాన్సెప్ట్ అనేది ఎలివేట్ చేసుకున్నామండి. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బోర్డర్ స్టైల్ ని కంప్లీట్ గా మనం గోల్డ్ జరీ బోర్డర్ తీసుకున్నాం. బట్ 2 అవుట్లైన్స్ అంతా కూడా మనకి ఏంటంటే ఒక పింక్ షేడ్, మెజెంటా పింక్ షేడ్ థిక్ గా కొంచెం ఎలివేట్ చేసుకుంటూ హైలైట్ గా ఉంటుంది. శారీ కూడా మనకు షిబోరీ కాన్సెప్ట్ అనేది హైలైట్ గా చూడొచ్చు. యాష్ అండ్ బ్రౌన్ మిక్స్ చేశారనమాట. యాష్ లో కూడా కొంచెం లైట్ షేడ్ తీసుకున్నాం. బ్రౌన్ షేడ్ ఇంకొంచెం డార్క్ తీసుకోవడం వల్ల ఆ కలర్ కాంబినేషన్స్ కి అది హైలైట్ గా ఉంటుంది. బట్ కింద ఇంకో బోర్డర్ ఇంకొంచెం బ్రాడ్ గా ఎలివేట్ చేసుకున్నాం. కొంచెం థిక్ గా ఉండే కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. అవుట్లైన్ అంతా కూడా మెజెంటా డార్క్ పింక్ షేడ్ లో బోర్డర్ స్టైల్ ఇవ్వడం వల్ల బోర్డర్ అనేది ఇంకొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంటుంది. దీనికి పళ్ళు అనేది కూడా మనకు ఒక షార్ట్ పళ్ళు తీసుకున్నాం. మంచి టిష్యూ గోల్డ్ జరీ పళ్ళు తీసుకుని అవుట్లైన్ కూడా మనం హైలైట్ చేసుకున్నాం. బట్ దీనికి బ్లౌజ్ అనేది కూడా మనం కొంచెం రన్నింగ్ స్టైల్లోనే ప్రిఫర్ చేసామండి. కొంచెం ఏంటంటే ఇలాంటి స్టైల్ తీసుకోవడం వల్ల కొంచెం ప్యాటర్న్ సెట్టింగ్ యూజ్ అయ్యేటట్టు హైలైట్ గా ఉంటుంది. ఎంత ఉంటుంది మరి ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ ఓన్లీ 1130 రూపీస్ మ్యామ్. 1130 రూపీస్ ఓన్లీ ఈ షిబోరీ స్టైల్ ఆఫ్ సారీ కాస్ట్. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. కోరా సిల్క్ అండి. కోరా సిల్క్ లో మీకు ఫ్యాన్సీ విత్ జూట్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకున్న సారీ ఇది. కంప్లీట్ గా మనకు ఒక మస్టర్డ్ షేడ్ లోనే మనకు ఒక జూట్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక ప్యాచ్ స్టైల్ అనేది కంప్లీట్ గా గోల్డ్ ప్యాచ్ తీసుకున్నాం. మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీద మనకు వైట్ ప్రింటింగ్ స్టైల్ అనేది మనకు ఒక వీల్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఇక్కడ ఎలివేట్ అవుతూ ఉంటుంది. టోటల్ అంటే మనకి ఎక్కడ ప్రింటింగ్ మిస్ కాకుండా హైలైట్ గా దగ్గరగా ఇలాగే హైలైట్ గా వస్తుంది. పళ్ళు హ్యాంగ్ దగ్గర కూడా మనకి ఇలాగే వస్తుంది. బ్లౌజ్ మనం దీనికి ప్లెయిన్ ప్రిఫర్ చేసామండి. ఓహో, సారీలో ప్రింటింగ్ మిస్ చేస్తూ మనం ప్లెయిన్ అనేది కోరా మెటీరియల్ అనే మనం తీసుకున్నాం. రైట్. దీంతో మనకు కలర్ చాయిస్ అవైలబుల్ ఉన్నాయండి. అలాగే మనకు ఒక ప్రింటెడ్ స్టైల్స్ కూడా మనకు వేరియేషన్స్ మారుతూ వస్తున్నాయి. ఎంత ఉంటుంది? దీని కాస్ట్ ఓన్లీ 1130 రూపీస్. 1130 రూపీస్ కి ఇలాంటి వెరైటీస్ ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1130 ఓన్లీ. ఫ్యాన్సీ వెరైటీస్ లో మాత్రం ఫెస్టివల్ కి కావాల్సిన స్పెషల్ కలెక్షన్ రీజనబుల్ ప్రైజెస్ కి అవైలబుల్ లో ఉన్నాయి ఆర్కే కలెక్షన్స్ లో. నెక్స్ట్ సారీ చూద్దాం.
నెక్స్ట్ వచ్చి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే మనకు కోటా మిర్రర్ వర్క్ స్టైల్ తీసుకున్నామండి. చాలా డిఫరెంట్ గా ఇది ఇలాంటి వెరైటీస్ ఏంటంటే మనకు పెట్టుబడికి సంబంధించి చాలా గ్రాండ్ గా కనిపిస్తూ ఉంటుంది. మనకి షోల్డర్ బార్డర్ మంచి కడ్డీ బార్డర్ లేస్ టైప్ తీసుకున్నాం. అవుట్ లైన్ అంతా గోట్ పింక్ కలర్ తీసుకొని మనకి శారీ అంతా ఒక మిర్రర్ స్టైల్ తీసుకుని అవుట్ లైన్ కూడా థ్రెడింగ్ వర్క్ అనేది పింక్ తీసుకోవడం వల్ల చాలా డిఫరెంట్ గా దగ్గరగా ఇలాగే తీసుకున్నాం. బట్ దీని కింద బార్డర్ స్టైల్ ఇంకొంచెం బ్రాడ్ గా ఎలివేట్ చేసుకున్నాం. ఒక గోల్డెన్ బార్డర్ అనేది లెంత్ ఎక్కువగా తీసుకొని పింక్ అవుట్ లైన్స్ అంటే మనకి ఈ బోర్డర్ స్టైల్ కంప్లీట్ గా ప్యాచ్ వర్క్ స్టైల్ లో మనకి ఎలివేట్ అవుతుంది. రైట్. దీనికి పళ్ళు కూడా ఏంటంటే ఈ బోర్డర్ స్టైల్ ని మనం ఎండింగ్ చేసుకుంటూ హైలైట్ చేసుకున్నాం. దీనికి బ్లౌజ్ కూడా మనకి మంచి గోల్డెన్ బ్లౌజ్ ఈసేటట్టు హైలైట్ చేసుకున్నాం. నైస్. అంటే మిర్రర్ వర్క్ వచ్చింది మనకి. నైస్. వీటిలో కలర్ చాయిస్ కూడా మనకు 5 to 6 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ గా 960 రూపీస్ కి అవైలబుల్ ఉంది. మిర్రర్ వర్క్, గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చారు, అలాగే గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. 960 రూపీస్ ఈ సారీ కాస్ట్. ఈ సారీలో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మంచి చందేరి కాటన్ మిక్స్ అండి. ఇది కంప్లీట్ గా ఫుల్ గా మనం జెరీ స్టైల్ కాకుండా కంప్లీట్ థ్రెడ్డింగ్ వర్క్ మనం ఎలివేట్ చేసుకున్నాం. మనకు చూసుకున్నట్లయితే పింక్ షేడ్ థ్రెడ్డింగ్ వర్క్ అనేది ఇక్కడ హైలైట్ చేసుకున్నాం అండి. అంటే మనకు షోల్డర్ బార్డర్ అనేది వేరియేషన్ చూపిస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకు ఒక లీఫ్ స్టైల్ ఆఫ్ బుటీ అనేది ఎలివేట్ చేసుకున్నాం. అదొక మనకు ఒక 2 rows లోను, ఇక్కడ వచ్చి ఆరెంజ్, ఇక్కడ వచ్చి పింక్, తర్వాత ఆరెంజ్ అండ్ గ్రీన్, ఇలా మనకు 3 కలర్స్ యూస్ చేస్తూ మనకు బుటీ స్టైల్ అనేది చాలా దగ్గరగా తీసుకున్నాం. కూడా చాలా నీట్ గా ఇచ్చారు. మనకి థ్రెడింగ్ వర్క్ అనేది కూడా నీట్ గా మనకు డిజైన్ అనేది ఎలివేటింగ్ గా ఉంటుంది అన్నమాట. కింద బార్డర్ అనేది కూడా మనకు సేమ్ పింక్ బార్డర్ అనేది డిజైనర్ స్టైల్లో మనం ఎలివేట్ చేసుకున్నాం అన్నమాట. దీనికి పళ్ళు అనేది కూడా మనకి రిచ్ గానే తీసుకున్నాం అండి. నైస్. బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ తీసుకొని అదే కలర్స్ యూస్ చేసి మనకి డిఫరెంట్ బుటీస్ అన్నమాట. మనకు డ్రమ్స్ లాగా మనకి ఎలివేట్ అవుతుంది. బట్ దీనికి బ్లౌజ్ అనేది కంప్లీట్ క్వైట్ కాంట్రాస్ట్ గా ఎలివేట్ చేసుకున్నాం. మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ పింక్ బార్డర్స్ 2 అనేది ఎలివేట్ అయ్యింది అన్నమాట. శారీ అంతా కూడా ఈ కలర్ కాంబినేషన్ మంచి యాష్ షేడ్ లో ఉండడం వల్ల శారీ ఒక డిగ్నిఫైడ్ డీసెంట్ లుక్ వచ్చేసింది శారీ చూడగానే. అసలు చాలా ప్రొఫెషనల్ గా కూడా ఉంది. కాస్ట్ ఎంత? దీని కాస్ట్ ఓన్లీ 1390 రూపీస్ ఓన్లీ. నైస్. 1390 రూపీస్ కి ఇలాంటి స్పెషల్ కలెక్షన్ శారీస్ కూడా మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ వెరైటీస్ చూద్దాం. ఒక డిజిటల్ ప్రింట్ అండి. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. మనకు ప్రింటింగ్ స్టైల్ కూడా మంచి డిజిటల్ ప్రింట్ కలర్ కాంబినేషన్ మనకు ఆరెంజ్ పింక్ షేడ్స్ తీసుకుంటూ హైలైట్ గా ఉంటుంది. బోర్డర్ స్టైల్ అనేది మంచి సాటిన్ బోర్డర్ తీసుకున్నామండి. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తూ మనకు హైలైట్ ఉంటుంది. వీటిలో కలర్ చాయిస్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. చూడండి కలర్ చాయిస్ అనేవి. సో లెనిన్ జూట్ ఫ్యాబ్రిక్ మనకి డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. దీనికి డిజిటల్ ప్రింట్ కూడా ఫ్లోరల్ ప్రింట్ తీసుకుంటూ బోర్డర్ సాటిన్ బోర్డర్ అనేది పింక్ షేడ్ ఎక్కువగా యాడ్ చేశారు. ఇది వచ్చి మనకు కంప్లీట్ గా ఎల్లో మిక్స్ లోనే మనకు హైలైట్ గా ఉంటుంది. వావ్, ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. మనకు ఒక పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. వీటిలో మనకు ఇంకొక 2 మోడల్స్ ఏంటంటే మనకు కాంబినేషన్స్ డిఫరెంట్ అండి. ఇలా అంటే ఇవన్నీ లెనిన్ జూట్ సిల్క్స్ అండి కంప్లీట్ గా. మనకు లేటెస్ట్ అదేమో బార్డర్ లో కలంకారీ బార్డర్ స్టైల్ ఇచ్చారు. ఇది డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. నెక్స్ట్ డిజిటల్ ప్రింట్స్ లోనే ఫ్లోరల్ టైప్ ఆఫ్ ప్రింట్. అది ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. నెక్స్ట్ ఇది కాంబినేషన్ బార్డర్ వేరియేషన్స్ చూపిస్తూ మనం ఇది కూడా హైలైట్ చేసుకున్నాం. మంచి బ్యాక్గ్రౌండ్ చీకో కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. బ్యూటిఫుల్. అసలు అంటే కలర్స్ ఉన్నాయి మనకి, ప్రింట్స్ మారుతూ ఉన్నాయి, బోర్డర్స్ లో కలంకారీ ఇచ్చారు. ఈ సారీ స్పెషాలిటీ మంచి ఫాలింగ్ స్టైల్ అండి. చాలా డిఫరెంట్. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఈజీ టు వేర్, ఈజీ టు వాష్ కూడా మనకి. దీని కాస్ట్ మనకు 640 నుంచి స్టార్ట్ అవుతూ 800-700 లోపల మనకు అవైలబుల్ ఉంది. నైస్. 640 రూపీస్ నుంచి ఈ సారీస్ కాస్ట్ స్టార్ట్ చేస్తే గనక ఓన్లీ 800 బిలోనే ఉన్నాయండి. చూడండి, రెగ్యులర్ వేర్ కానీ ఆఫీస్ పర్పస్ కానీ చిన్న అకేషన్ పార్టీస్ కి కానీ యూస్ చేయొచ్చు. ఎందుకంటే డిజిటల్ ప్రింట్ తో మనకి హైలైట్ చేశారు, ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు, ఫ్యాబ్రిక్ కంఫర్ట్ గా ఉంటుంది. మరి చూసారు కదా, ఇలాంటి కలెక్షన్ కోసం విజిట్ చేయండి కేపీహెచ్పి కాలనీ, కుకట్పల్లి, రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ ని. థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ. ఏంటి అంటే రెగ్యులర్ వేర్ కి ఇలాంటి స్పెషల్ కలెక్షన్ అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి స్పెషల్ కలెక్షన్ చూపించారు. అలాగే ఫస్ట్ లో వచ్చేసి ఫెస్టివల్ కి కావాల్సిన ఫ్యాన్సీ వెరైటీస్ లో కూడా బోల్డ్ అని వెరైటీస్ చూపించారు, ఎస్పెషల్లీ హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైసెస్ కి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, చూసారు కదా ఆర్కే కలెక్షన్స్ లో ఉన్న పట్టు వెరైటీస్ ని, ఫ్యాన్సీ వెరైటీస్ ని, అలాగే లాస్ట్ లో వచ్చేసి రెగ్యులర్ వేర్ కి కావాల్సిన స్పెషల్ ఫ్యాబ్రిక్ తో ఉన్న స్పెషల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ ని. మరి ఇంకా ఆలస్యం చేయకుండా కేపీహెచ్పి కాలనీ, కుకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. ఇక్కడ అన్ని వెరైటీస్ కూడా ఎస్పెషల్లీ రీటైల్ లో సారీస్ కొనాలి అనుకున్న హోల్సేల్ ప్రైజెస్ కి మాత్రమే అవైలబుల్ లో ఉంటాయి. విజిట్ చేయండి ఆర్కే కలెక్షన్స్ ని. ఇది వాళ్ళ హలో లేడీస్ ఎపిసోడ్. తిరిగి రేపటి హలో లేడీస్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ కీప్ వాచింగ్ వనితా టీవీ. బాయ్.